Hi, hi all of you. చాలా టెన్స్డ్గా ఉంది, చాలా రోజుల తర్వాత ఐఎమ్ బీయింగ్ ఆన్ స్టేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ మీ టైం తీసుకొని ఇక్కడ దాకా వచ్చి మా ఫిల్మ్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్ మీన్స్ అలాట్ టు అస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ దిస్ స్టేజ్, నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్. ఐ రియలీ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ ది వే. నా షార్ట్ ఫిల్మ్ టైమ్స్ నుంచి ఇప్పటి వరకు దే ఆర్ బీయింగ్ మై బ్యాక్ సపోర్ట్. సో థ్యాంక్ యూ అమ్మ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేం చాలా అట. యా, సో ఐల్ గో ఫాస్ట్. అండ్ రవి బ్రో ప్లీజ్. హీఈస్ లిటరలీ సుశాంత్ అండ్ దిస్ గాయ్ ఆర్ ద అసెట్స్ ఆఫ్ ద ఫిల్మ్. నిజంగా చెప్తున్నా. లైక్ హీ హస్ గివెన్ మీ లైక్ 4 or 5 days. 4-5 daysలో మీ పోర్షన్ అంతా కంప్లీట్ చేసి వీ హెవ్ డన్ లైక్ డే అండ్ నైట్ చేసాం. సో లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ మా టీం మీద నమ్మకం పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోటేశ్వర్ సార్, యూఆర్ రియలీ లైక్ మీ స్క్రీన్ ప్రెజెన్స్, మీ డైలాగ్ డెలివరీ, వాట్ నాట్ ఫస్ట్ ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ యూ గేవ్ యువర్ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రొడక్షన్, ఇట్ వాస్ వెరీ హెవీ. సో థ్యాంక్స్ అండి అందరికీ. ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ ఇలా అందరినీ చూస్తుంటే ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ అస్. సో ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ క్విక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక చిన్న కాన్సెప్ట్ అనేది బయటికి వెళ్ళాలన్నా ఏం జరగాలన్నా ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఫర్ షూర్. ప్లీజ్ వాళ్ళందరికీ క్లాప్. ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా కవరింగ్ ఎవ్రీథింగ్. ప్లీజ్ టేక్ దిస్ అవుట్ టు ద పీపుల్. దిస్ కాన్సెప్ట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో అండ్ నెక్స్ట్ థింగ్, ఆబ్వియస్లీ విత్ అ గుడ్ స్టార్ట్, థ్యాంక్ యూ అమ్మ అండ్ నాన్న. అసలు వితౌట్ దట్ సపోర్ట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వెళ్తుందంటే చాలా భయపడే రోజులు ఇవి. అట్ దాట్ కాజ్ ఆల్సో దే ట్రస్టెడ్ మీ. ఎక్కడున్నా సరే ఏం చేసినా కూడా దే హ్యావ్ షోన్ అ లాట్ ఆఫ్ బిలీఫ్ ఆన్ మీ. థ్యాంక్ యూ ఫర్ దట్. ఈ కైజర్ సినిమాకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. అని చాలా నార్మల్గా స్టార్ట్ చేయాలని నాకు లేదు. నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు స్టోరీ నచ్చింది. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రోహన్ గారు, దేవ్ గారు, వీళ్ళందరూ ఎంత మంచి వాళ్ళంటే రాగానే మీరు మా ప్రాజెక్ట్లోకి యాడ్ అవ్వడం చాలా బెనిఫిట్ అవుతుందండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతుందంటే, ఓ మనం లేకపోతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లేదనమాట అని ఒక ఫీలింగ్ వచ్చింది. కాకపోతే షూట్ ఎండ్ అయ్యే టైంకి ఆ ఫీలింగ్ తీసేశారు, మొత్తం గ్రౌండ్లోకి వచ్చేసేలా చేశారు. ఎలా కూడా చెప్తాను, ఈ సినిమాని నా 5 daysలో నా స్కెడ్యూల్ ఫినిష్ చేశారండి. నా స్కెడ్యూల్ చాలా వరకు సినిమాలో ఉంది. సినిమా షూట్ అవుతున్నంతసేపు కూడా నాకు ఇంత చెప్పారు, ఎలా ఫినిష్ చేశారని నా డౌట్. నా స్కెడ్యూలే 5 daysలో ఫినిష్ చేశారు, మిగిలినంతా 2-3 daysలో ఫినిష్ చేశారు. సినిమా మొత్తం 9 daysలో ఫినిష్ చేశారు. షూటింగ్ అవుతున్నప్పుడు మధ్యలో ట్రైలర్ రిలీజ్ చేసేసారు. దాని తర్వాత ఇప్పుడు సినిమా కూడా రిలీజ్ చేసేసారు. ఇది అసలు నిజంగా జరుగుతుందా? ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదు. రిలీజ్ అయినంత వరకు మనకి ఇప్పుడు మన సినిమా అయితే చూసేసాం ఓటీటీలో. రాజీవ్ గారు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత నేను కొంచెం సెటిల్ అవుతాను అనమాట. ఆయన సక్సెస్ పెట్టుకున్నాను, కరెక్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండి. నేను ఇలా అయితే నేను ఎవరిని చూడలేదు. ఇప్పుడు సృజన గారు, వికాస్ గారిని ఇప్పుడు చూస్తుంటే నేను గుర్తుపట్టలేదు యాక్చువల్లీ. నేను రాగానే ఏంటి ఇంత క్లాస్గా నీట్గా ఇలా ఉన్నారు. షూట్ అప్పుడు ఎలా ఉండేవారంటే కాన్స్టెంట్గా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఫుల్గా షాబీగా ఓకే ఆ షాట్ ఈ షాట్ కొట్టేసుకుంటూ, ఇప్పుడు ఇంత నీట్గా డ్రెస్అప్ అయితే నిజంగా గుర్తుపట్టలేకపోతున్నాను. సో వీళ్ళని షార్ట్స్ వేసుకొని సో ఇంత కష్టపడడం చూసి, ఇంత ఎఫిషియెంట్గా వర్క్ చేయడం చూసి ఓకే సర్లే మనకే కొంచెం ఏదో అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది అనుకున్నా, కానీ బయటకు చూపించలేదు. తర్వాత ఒక రోజు రోహన్ గారితో మాట్లాడాను, దేవ్ గారితో మాట్లాడానండి. సరే వీళ్ళు దే ఆర్ సపోర్టింగ్ ద ప్రాజెక్ట్. రోహన్ గారి ఇన్స్పైరింగ్ స్టోరీని చేస్తున్నాం, విచ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్. దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. ఆటో వాళ్ళకి ఏం చేస్తున్నారు ఏంటో మన సినిమాలో చూసాం. దేవ్ గారితో మాట్లాడాను. దేవ్ గారు చెప్పారు దేవ్ గారు ఇక్కడే ఉన్నారు. నేను అనుకునేవాడిని సరే వీళ్ళు బిజినెస్ పీపుల్, మనీ మైండెడ్ పీపుల్, సర్లే బాగానే సంపాదిస్తున్నారు, వెరీ గుడ్ అనుకున్నా. కానీ వాట్ దే ఆర్ డూయింగ్ టు ద సొసైటీ, హీ స్పోక్ టు మీ అండి. జస్ట్ ఒక ½ an hourలో చెప్పారు, మాట్లాడారు, ఫ్లోలో మాట్లాడారు. మేమేదో పొడి చేస్తున్నామని కూడా మాట్లాడలేదు. దాని తర్వాత ఒక 1 hour నాకు మైండ్ పనిచేయలే. అంటే మీరు ఇన్ని చేస్తున్నారా,
నిజంగా నిజంగా ఇంత చేస్తున్నారా అనిపించింది. ఇంకా ఆ రోజు మాట్లాడిన తర్వాత ఓకే, నేను ఈ ప్రాజెక్ట్కి రావడం వాళ్ళకి హెల్ప్ అయ్యిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా హెల్ప్ అయిందండి. నేను చాలా నేర్చుకున్నాను, చాలా చూశాను. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ సా రోహన్ గారు ఆఫ్టర్ కోవిడ్. ఈ 3 years ఆఫ్ జర్నీలో నేను రోహన్ గారు లాంటి వ్యక్తిని నేను ఆఫ్టర్ 3 years ఆఫ్ 36 months, ఓన్లీ రోహన్ ఈస్ దేర్ హియర్, దట్ హీ వాంట్స్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ. సీరియస్లీ మీ జర్నీని మీ టీం అందరు నమ్మారు సార్. మీరు ఓన్లీ ఆటో వాళ్ళనో ఎవరినో కాదు ఇక్కడ. మీరు ఒక పెయిన్ తీసుకున్నారు, అది ఆటో డ్రైవర్స్ని చూపించారు. కానీ ఆ పెయిన్ మీరు ఆటో డ్రైవర్స్ని కాకుండా అందరు హ్యూమన్ బీయింగ్స్ రిలేట్ చేస్తే యు ఆర్ డెఫినెట్లీ అండ్ అందరికి తెలుసు కదా కైజర్ అంటే జర్మన్, ఇట్స్ జర్మన్ ఆర్ పర్షియన్ ఇట్స్ అన్ పర్షియన్లో ఇట్స్ అన్ ఎంపరర్. సీరియస్లీ Roku gonna be an emperor for all the apps in the సొసైటీ కంటే కూడా నేను చెప్పగలిగింది ఇన్ ద బిజినెస్. అండ్ వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ అండ్ రోహన్ వెన్ ఐ మెట్ హిమ్ అండ్ వెన్ ఐ డిస్కస్డ్, ఇట్స్ నాట్ ఓన్లీ మన హీరో గారు ఎలా అయితే చెప్పారో, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఆటో డ్రైవర్స్, ఈవెన్ ఈస్ సపోర్టింగ్ సో మెనీ 1000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫండింగ్ దెమ్. కేజీ నుంచి పీజీ వరకు అని స్కూల్ యాడ్స్ ఇంతవరకు చిన్నప్పుడు చూసేవాళ్ళు చూసారా? పీజీ కాదండి, మీరు చదువుకోవాలనుకుంటే ఐ థింక్ ఈవెన్ ఫర్ 60 years యువర్ ఫండింగ్. యా సి ఎవరు చదువుకోవాలనుకున్నా, ఏం చదువుకోవాలనుకున్నా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్తున్నారు. నేను కూడా ఓన్లీ కంటెంట్ బేస్డ్ కొత్తగా వచ్చే వాళ్ళని సపోర్ట్ చేయడం. మీరు స్టేజ్ మీద చూస్తుంది ఒక యంగ్ టీమ్ని. వీళ్ళందరిలో నేను మా ప్రసాద్ గారే పెద్దవాళ్ళం. ఎందుకంటే ఒకసారి ఒక సినిమా షూటింగ్లో కోట గారితో కూర్చున్నప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉంటే ఆయన అందరి వయసులో అడిగి ఓహో మీ అందరిలో కంటే నేనే పెద్ద మొండవాడుకున్నాను అనమాట అన్నారు. అంటే సరదాగా చెప్తూ ఉన్నాను. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇది ఒక కొత్త ఆలోచనని వీళ్ళకి ముందుకు తీసుకొచ్చారు. అదేమిటంటే ఒక యాప్ని ప్రమోట్ చేయడానికి ఒక సిరీస్ని నిర్మించి అందులో కొంతమంది కళాకారులు టెక్నీషియన్స్ పనిచేసే అవకాశాన్ని రోహన్ గారు వాళ్ళ ఫాదర్ డేవిడ్ గారు ఇవ్వడం అనేది ఒక మంచి వరవడికి వాళ్ళు ప్రారంభం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక ముందు ఇంకా ఏ యాప్ వచ్చినా కూడా, ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా, ఏ సర్వీసెస్ కూడా చేయాలన్నా, వాటిని ప్రజలకు తెలియాలన్నా ఇటువంటి వెబ్ సిరీస్ కానీ కంటెంట్ ఉన్న ప్రోడక్ట్స్ కానీ తీసుకుని వస్తే ప్రజల్లోకి చాలా తేలిగ్గా వెళతాయి. ఇది చాలా తెలివైన ఆలోచన కూడా. ఇక తర్వాత మా టీం వికాస్ అలాగే సృజన వీళ్ళ గురించి వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, మాకు చెప్పడానికి ఏమీ మిగల్చలేదు. బట్ స్టిల్ ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళు 8 daysలో ఈ 1 hour 20 minutes ఆర్ 1 hour 30 minutes ప్రాజెక్ట్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందులోనూ లొకేషన్ ఏదో సీరియల్స్ లాగా ఒక ఇంట్లోనో ఒక లొకేషన్లో పెట్టి కాదు. చూసాం, రోడ్ల మీద చేశారు, బిల్డింగ్లలో చేశారు, నైట్ చేశారు, డే చేశారు. అలాగే మీరు నా క్యారెక్టర్ చూసి ఉండొచ్చు. నేను జస్ట్ ఈ ప్రాజెక్ట్కి ఒక 1 full day ప్లస్ ఒకరోజు ఒక 2 గంటలు మాత్రమే పనిచేశాను. నా నుంచి మరి మీరు ఎంత అవుట్పుట్ తీసుకున్నారో మీకు తెలుసు.